శృంగారానికి ఓ మంత్రిత్వ శాఖ. ఎస్, మీరు విన్నది నేనన్నది అక్షరాల నిజమే. మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ ను ఏర్పాటు చేయాలని అక్కడి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఫస్ట్ నైట్ చేసుకుంటే 23,000 రూపాయలు. అంతేకాదు, కపుల్స్ డేటింగ్ కు వెళితే 5,000 రూపాయలు. రాత్రి 10 నుంచి 2 గంటల మధ్య ఇంటర్నెట్ బంద్, హోటల్ బుకింగ్, ఫుడ్ ఛార్జెస్ ఇవన్నీ గవర్నమెంట్ భరిస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, సింపుల్. పిల్లల్ని కనండి, జనాభాను పెంచండి. ఇది రష్యా ఆ దేశ ప్రజలకు ఇస్తున్న బంపర్ ఆఫర్. సెక్స్ కు ఒక ప్రత్యేక మినిస్టర్ను పెట్టి ఇన్ని రకాలుగా ప్రోత్సాహకాలను ఇవ్వాల్సిన పరిస్థితి రష్యాకు ఎందుకొచ్చింది? ప్రపంచ విస్తీర్ణంలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న రష్యా జనాభాలో మాత్రం 9వ స్థానంలో ఉంది. యుక్రెయిన్తో యుద్ధం తర్వాత రష్యా అతిపెద్ద ప్రమాదంలో పడబోతోంది. ఏంటా ప్రమాదం? అసలు రష్యాలో ఏం జరుగుతోందని తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. 2024 డిసెంబర్ 19 నాటికి ప్రపంచంలోని అతిపెద్ద దేశం రష్యా జనాభా 14,44,33,000. అందులో 14 ఏళ్లలోపు వారు 16%, 15 నుంచి 64 ఏళ్లలోపు వారు 65%, 65 ఏళ్లు పైబడిన వాళ్లు 17%గా ఉన్నారు. 2023లో ఆ దేశ జనాభా 14,54,40,000. ఒక్క ఏడాదిలోనే రష్యా జనాభా దాదాపు 10 లక్షల మంది కంటే ఎక్కువే పడిపోయింది. వరల్డ్ పాపులేషన్లో రష్యా జనాభా 1.77% మాత్రమే. రష్యాలో సంతానోత్పత్తి రేటు ఘోరంగా పడిపోయింది. దానికి తోడు అక్కడ చనిపోయే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. ఇంకేముంది? దీంతో ఆ దేశం పాపులేషన్ క్రైసిస్ అని అతిపెద్ద ప్రమాదంలోకి వెళుతోంది. డేంజర్ జోన్ను పసిగట్టిన పాలకులు రష్యాను ఈ గండం నుంచి ఎలా గట్టెక్కించాలని ఆలోచిస్తున్నారు. అప్పుడే రష్యా పార్లమెంట్ కమిటీ చైర్పర్సన్ నినా ఒస్టానినా శృంగారానికి ఓ స్పెషల్ మంత్రిత్వ శాఖను పెట్టాలని ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. జననాల రేటు పెంచేందుకు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఆ దేశ ప్రజలు నైట్ టైం ఎక్కువగా ఇంటర్నెట్లో గడుపుతున్నారంట. భార్యాభర్తలు తమ దాంపత్య జీవితానికి ఏకాంతంగా గడపడానికి ఇంటర్నెట్ ఆటంకం కలిగిస్తోందని రష్యా ప్రభుత్వం గుర్తించింది. దీంతో రాత్రి 10 నుంచి 2 గంటల మధ్య ఇంటర్నెట్ బంద్ చేయాలని రష్యా గవర్నమెంట్ నిర్ణయించుకుంది. పిల్లల్ని కని పెంచే తల్లులకు రష్యా ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని ఆలోచిస్తోంది. ఫస్ట్ నైట్, ఫస్ట్ డేటింగ్ కు ఆర్థిక సాయం కూడా చేయాలని ఓ ప్రతిపాదన కూడా చేస్తోంది. పెళ్లయ్యాక ఫస్ట్ నైట్ జరుపుకునే జంటకు 26 రూబిన్స్, అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 23,000 రూపాయలు అక్షరాల. ఇది ప్రభుత్వం చెల్లించాలని చూస్తోంది వాళ్ళకి. ఇక లవర్స్, కపుల్స్ ఫస్ట్ డేటింగ్ కి గవర్నమెంటే 5,000 రూపాయలు ఇవ్వాలని ప్రణాళికలు రూపొందిస్తోందట. అంతేకాదు, కొత్తగా పెళ్లైన జంటలకు ఫ్రీగా హోటల్స్ బుక్ చేస్తోంది. ఆ దేశంలో మహిళలకు సెక్స్, ఋతుస్రావం గురించి ఉన్న సందేహాలను క్లియర్ చేయడానికి గవర్నమెంట్ మహిళా ఉద్యోగులను కూడా ఆదేశించింది. అంతేకాదు, పుతిన్ రష్యా దేశంలో ఉద్యోగులను ఆఫీస్ బ్రేక్ టైంలో కూడా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల సంతానోత్పత్తి రేటును పెరుగుతుందంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పుతిన్ శృంగార కంటెంట్, అంటే ఒక విధంగా చెప్పాలంటే అడల్ట్ కంటెంట్ను పూర్తిగా బ్యాన్ చేయడం కూడా సరికాదంటూ చెప్పుకొచ్చారు. కొన్ని దేశాలు ఈ అడల్ట్ కంటెంట్ నిషేధించడానికి దానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ సూచించారు. 2024 మొదటి 6 నెలల్లో గత 25 ఏళ్లుగా ఎన్నడూ లేనంతగా రష్యా బర్త్ రేట్ దారుణంగా పడిపోయింది. ప్రతి 1000 మందిలో సగటున 8.7 మంది పుడుతూ ఉండగా 12 మంది చనిపోతున్నారు. 1990 నుంచి వరుసగా ఆ దేశ జనాభా తగ్గుతూనే వస్తోంది. ప్రస్తుతం రష్యా జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్కు 9 మంది మాత్రమే ఉన్నారు. అదే మన ఇండియాలో 488 మంది ఉన్నారు. సగటున ఏడాదికి 178,000 మంది రష్యా నుంచి వలస వెళ్తున్నారు. కోవిడ్ మహమ్మారి, యుక్రెయిన్తో యుద్ధం, ఈ 2 ప్రధాన కారణాలు రష్యాలో అనేక మరణాలు సంభవించడానికి. అంతేకాదు, 1992 నుంచి కూడా ఆ దేశంలో మరణాల రేటు ఎక్కువగా ఉందట. అక్కడి మహిళలు సగటున ఒక్కరిని మాత్రమే కంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. దీనికి తోడు రష్యాలో వృద్ధాప్య ప్రజలు కూడా ఎక్కువ. సగటు వయసు అక్కడ 40.3 సంవత్సరాలు. జపాన్లో కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువ అవుతున్నారు. ఆ దేశం కూడా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇటీవల కాలంలో ఇండియాలో కూడా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ రాష్ట్ర ప్రజలకు సూచించారు. పార్లమెంటులో దక్షిణ రాష్ట్రాల ప్రాబల్యం తగ్గుతోందని, ఎక్కువ మంది జనాభా ఉంటే ఎక్కువ లోక్సభ సీట్లు వస్తాయని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్పుకొచ్చారు.
దక్షిణాది రాష్ట్రాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతోందని, ఇది భవిష్యత్తులో జనాభా తగ్గుదలకు కారణమవుతుందని చంద్రబాబు అన్నారు. 2026లో ఇండియన్ పార్లమెంట్ డీలిమిటేషన్ ప్రక్రియ ఉంది. జనాభా ప్రాతిపదికన రాష్ట్రాల్లో లోక్సభ నియోజకవర్గాల సంఖ్య పెంచుతారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ చెప్పుకొచ్చారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.